యేసు ప్రభు గురండి చాలామంది అనుకున్నది ఏంటంటే యేసు ప్రభుకి యేసు ప్రభుకి మేకులు కొట్టారు, 3 మేకులు తీసుకోలేనివాడు ఆయన ఒక దేవుడేనా అని చాలామంది రాధా మనోహర్ దాసు అలాగే పీఠాధిపతులు కొంతమంది ఆయన్ని ఎటకారంగా కొన్ని మాటలు నేను చాలా దగ్గరలో విన్నాను. అయితే యేసు ప్రభు ఆయనకి సిలువ వేసి తీసుకెళ్తున్నప్పుడు ఆయన నా కోసం మీరు బాధపడకండి, మీకోసం మీ పిల్లల కోసం బాధపడండి అని చెప్పాడు. అయితే నిజంగానే మేకులు ఆయన కొట్టారు. ఆయన మేకులు కొట్టడమే కాదు, బల్లెలతో పొడిచి ఆయన నిజంగా చంపడమే చేశారు. అయినప్పుడు కూడాను ఆయన బాధపడుతూ ప్రజల వైపే మీకోసం మీరు బాధపడకూడదని చెప్పుచూ ఆ మేకులు ఆ బాధలు పడుతూ సిలువ మీద ఉంటూ, అయితే విషయం ఏంటంటే సమాధిలో ఆయన సమాధి చేసేసారు. చనిపోయిన తర్వాత సమాధి నుంచి ఆయన లేచి ఉన్నాడు. అది గొప్ప. లేచి ఉన్నాడు, చూశారు, ఆశ్చర్యపోయారు. ఇక్కడ లేరు ఈయన ఏంటని. అంటే లేచి ఉండి ఆయన అలా గెలిపోయాడు. మరణం ఆయన బంధించలేదు, గెలుపు ఆయనదే. చనిపోయాడు అని మేకులు కొట్టారనేది కాదు, అక్కడ గెలిచినవాడు, పరలోకానికి వెళ్ళినవాడు. పరలోకానికి వెళ్ళి ఆయన అందరూ చూస్తుండగే లేచి అందరికీ కనబడ్డాడు. శిష్యులు అందరూ ఆశ్చర్యపోయారు. అది గొప్ప. ప్రపంచానికి ఈ రోజున క్రిస్మస్ జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కువ నమ్మేది యేసు ప్రభువునే. అంత గొప్పవాడు అనేది గుర్తించాలి తప్ప మేకులు ఉన్నాయి, మేకులు కొట్టితే తీసుకెళ్ళపోయాడని తెలుగు తక్కువ మాట్లాడేవాళ్ళు చాలామంది సన్యాసులు కూడా ఉన్నారు. అలాగెప్పుడు అనుకోవడం చాలా బుద్ధి పొరపాటు. ఆయన సమాధి నుంచి లెగడమే కాదు కదా, అందరూ చూస్తుండగా ఆయన సమాధికి పెద్ద రాయిలు పెట్టి బంధించిన పగిలి అవి ఊడిపోయి ఆయన అలాగలి ఆయన్ని ఎవరు ఆపలేరు. ఆయన పరలోకానికి అలాగ అందరూ చూస్తుండగా వెళ్ళబెట్టే ఈ రోజున 249 దేశాల్లో 60 దేశాలు 160 దేశాలు క్రైస్తవులే, ఒక 60 దేశాలు ముస్లిమ్స్ అయినా అంతమంది మారడానికి కారణం ఆయన సజీవుడైన ఈ విషయం తెలుసుకున్నారు. అదే ఎంతోమంది భక్తులు కొన్ని సాధులు సన్యాసులు కప్పిడితే చనిపోయారు, కానీ ఎవరు లేగలేకపోయారు. యేసు ప్రభు ఒక్కడే లేచాడు.